నిర్మల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు పరిసరాల్లో అడ్వకేట్ పై దాడి చేసిన ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణంలో పోలీసుల అత్యుత్సాహం మరోసారి చర్చనీయాంశమైంది. ఓ కేసులో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన దిగంబర్ కాంబ్లేను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు హద్దులు దాటారు. న్యాయవాది అనిల్ కుమార్ పై సీఏ కృష్ణ, ఎస్ఐలు సంజీవ్, అశోక్లు దాడి చేశారు. అంతేకాకుండా ఆయన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో నిర్మల్ కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల దురహంకారం మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ ఘటనపై హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు. పోలీసుల యొక్క తీరు న్యాయవాదుల పట్ల చాలా ఇబ్బందికరంగా, న్యాయవాదులని వృత్తి చేసుకోనియకుండా చేసేటటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు, అడ్డంకులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా నిర్మల్ అనేటటువంటి నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఒక దిగంబర్ కాంబ్లే అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద నిర్మల్ టౌన్ పోలీసు వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు కేసుని విచారణ చేయటం, నేరస్తుని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉండేటటువంటి రైట్. అలాగే ఆ కేసులో నేరస్తుడిగా ఉండేటటువంటి దిగంబర్ కాంబ్లే అనేటటువంటి ఒక అక్యూజ్డ్, అంటే కేసులో ఉండేటటువంటి ఒక అక్యూజ్డ్ అడ్వకేట్ పి అనిల్ కుమార్ని, నిర్మల్కి సంబంధించినటువంటి ఒక పి అనిల్ కుమార్ అనే ఒక అడ్వకేట్ని సంప్రదించి, పోలీసుల వల్ల మాకు ప్రాణహాని ఉంది, పోలీసులు కొట్టే ప్రమాదం ఉంది, కస్టోడియల్ టార్చర్ పెట్టేటటువంటి ప్రమాదం ఉంది, నేను పోలీస్ స్టేషన్ పోకుండా డైరెక్ట్గా నన్ను కోర్టులో సరెండర్ చేయమని న్యాయవాదిని అడిగింది. న్యాయవాదిని అడిగితే మరి క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అడ్వకేట్గా ఉండేటటువంటి ఈ పి అనిల్ కుమార్ అనేటటువంటి ఒక నిర్మల్కి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఆ నేరస్తుని తీసుకొని రిమాండ్ కాకముందే ఆ నేరస్తుని తీసుకొని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నిర్మల్ కోర్టులో సరెండర్ చేయడం కోసం అతన్ని కోర్టుకు తీసుకొని వచ్చాడు. నిర్మల్ కోర్టు ప్రిమైసెస్లోకి న్యాయవాది అనిల్ కుమార్ యొక్క కార్లనే అతన్ని నేరస్తుని తీసుకొని, అక్యూజ్డ్ పర్సన్ అంటే తీసుకొని సరెండర్ పిటిషన్ కొట్టుకొని ఆ పిల్లగాన్ని తీసుకొని కోర్టు ప్రిమైసెస్లోకి వచ్చి కోర్టులో కార్లో కూర్చొని జడ్జి వస్తుందేమో, జడ్జి రాగానే పిటిషన్ వేసి ఇతన్ని తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెట్టాలనేది, సరెండర్ చేయాలనేది న్యాయవాది యొక్క ఉద్దేశం. అయితే ఇది గమనించారు టౌన్ పోలీసులు. ఇన్ఛార్జ్ పోలీసుగా ఉండేటటువంటి ఒక సిఐ కృష్ణ, ఇద్దరు ఎస్ఐలు, ఒక సంజీవ్, ఇంకొక ఆయన టి అశోక్ అనేటువంటి ఒక ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ, ముగ్గురు మరొక కొంతమంది పోలీస్ కానిస్టేబుల్తోటి అక్రమంగా కోర్టు ప్రిమైసెస్లో ఉండేటటువంటి అడ్వకేట్ కార్లో కూర్చొని ఉన్నటువంటి అడ్వకేట్ మీద, క్లయింట్ మీద దాడి చేశారు. అతన్ని మా గొప్ప చెప్పండి అంటారు. కోర్టు ప్రిమైసెస్లో ఉన్న పర్పస్ ఏంటంటే అతన్ని కోర్టులో సరెండర్ చేయమని. మేము మీ గొప్ప చెప్దామంటే మా క్లయింట్కి హాని ఉంది, ప్రాణ హాని ఉంది, దెబ్బలు కొడతారు, ఇబ్బంది అయింది. స్ట్రైట్ అవే మేము కోర్టులో జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసినాక జడ్జి గారు ఎట్లాగో మీకే ఇస్తుంది, మీరు తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మేము చేయమని అన్నందుకు గాను అడ్వకేట్ మీద దాడి చేశారు, దౌర్జన్యం చేశారు. కార్ డోర్ తీయమని అంటే తీయకపోయేసరికి పోలీసులే రౌడీలాగా, గుండాల్లాగా ఒక అడ్వకేట్ వాహనం మీద దాడి చేసి కారు అద్దాలు బలగొట్టి